3వ తారీఖున ఒక హత్య జరిగింది. ఈవిడ పేరు నెట్టెం లక్ష్మీనారాయణమ్మ, 62 సంవత్సరాలు. ఈవిడ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. అయితే 1వ తారీఖు ఇంక రెగ్యులర్గా వాళ్ళ తోటలో ఉండేటువంటి ఒక చింత చెట్టుకి రెగ్యులర్గా పోయేసి రాలినటువంటి పళ్ళు తెచ్చుకుని ఇంట్లో ఎండబెట్టుకునే అలవాటు ఉంది. అందులో భాగంగా 1వ తారీఖు ఈవిడ సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ చింత చెట్టు దగ్గరికి అలవాటుగా పోయినట్టే పోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. దీనికి సంబంధించి వాళ్ళ అన్నగారు ఆయన కోనంకి వెంకటరమణ అని చెప్పి బొందలవాడలో ఉంటాడు. ఒక పని మీద వాళ్ళ ఇంటికి కబురు పెట్టి ఆ ఇంట్లో ఆమె లేకపోవటం వల్ల, ఫోన్ కూడా రాకపోవటం వల్ల 3వ తారీఖున అనుమానంతో ఆ ఊళ్ళో ఇట్లా కనపడలేదని చెప్పడం, తర్వాత అదే గ్రామంలో అందరూ కలిసి అక్కడ చింత చెట్టు దగ్గర వెతికిన తర్వాత అక్కడ వాళ్ళకి అనుమానాస్పదంగా ఉండటం వల్ల, అక్కడ అది పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు అవి ఉండటం వల్ల అక్కడ ఉన్నట్టు మాకు అనుమానంగా మా చంపి పడేసినట్టుగా ఉందని చెప్పి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. త్వర నరేంద్ర అదే ఊరు గ్రామస్తులు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా, ఎటువంటి గుర్తులు లేకుండా ఆమెను హత్య చేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు నగ 33 గ్రాములకు, అదేవిధంగా చేతి గాజు ఇక్కడిది, ఆ సమయంలో ఉంగరం మరియు మృతాసం సెల్ ఫోన్, ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపుగా అతను ఎటువంటి ఆధారాలు పోలీసుకు లభ్యం లేకుండా చేసే ప్రయత్నం చేసి ఆమెని హత్య చేసి అక్కడ పూడ్చిపెట్టాడు. అతి తక్కువ టైంలోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి మా శ్రీధర్ గారు, ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత శివారెడ్డి గారు అక్కడే ఉన్న క్యాంపు చేశారు. ఈ ముద్దాయి యొక్క ఆచూకీ తెలుసుకోవటం, ముద్దాయి అతన్ని ఈ పూట మధ్యాహ్నం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇతనికి ఆ దుర్బుద్ధి పుట్టి అప్పులకి, దురలవాట్లకి, ఒంటరిగా ఉంది కదా మహిళ, 62 సంవత్సరాలు, ఆ భర్త కూడా చనిపోయి 3 సంవత్సరాలు ఒంటరిగా ఉంటుంది. చూసేసి ఆ మెడలో చైన్ లాగే ప్రయత్నం చేయటం, ఆమె చూసి గుర్తుపెట్టింది కాబట్టి ఇక మళ్ళీ ఆమెని ఇక చెప్పేస్తున్న ఉద్దేశంతో మంచి బండరాయి తీసుకుని తల మీద మోది, తర్వాత ఆమెకి తల మీద, మొహం మీద గాయాలు ఏర్పరిచి ఆమె చంపడం జరిగింది.